4వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. సరైన సమయంలో నేను అప్పుడు నా తలాంతులు వాడతా. సరైన సమయంలో నేను అప్పుడు ఒకవేళ దేవుడు మిమ్మల్ని అణిగి సప్రెస్ చేసి కొంతకాలం దాచి ఉంచబడాలి అని ఆశపడితే దయచేసి దేవునికి లోబడండి. ఎందుకంటే డోంట్ ట్రై టు హేస్ ఇన్ ద ప్రాసెస్. కంగారు పడి ముందుకు వెళ్ళిపోతా నన్ను కనపరుచుకుంటా అంటే అది మన స్వకీయ ఆశలే కానీ అది దేవుని ఘనపరచదు. కాబట్టి అదే రీతిగా డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. చాలామంది అనుకుంటుంటాం. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. Whoever watches the wind will not plant, whoever looks at the clouds will not reap. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది. ఏంటిదంటే, ఆ బిడ్డకి ఒకరు చెప్పారంట, బయటికి వెళ్ళి నాకు అప్పుడు గొయ్యి ఉండేది కదా, వెల్స్ ఉండేవి, అంటే నీళ్ళు తీసే స్థలం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, వెల్ ఏమంటారు, బావి నుండి నీళ్ళు తీసుకొని రమ్మంటే ఆ చిన్న బాలుడు అనేవాడంట, అమ్మో బయట సింహం వస్తుందేమో నేను తీసుకురాను అనేవాడంట. అదే రీతిగా మనం కూడా చాలామంది వీఆర్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం. వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం టు డూ వాట్ గాడ్ హెస్ ఆస్క్డ్ us టు డూ. ఇక్కడ ఆయన రాసింది, ఆయన చెప్పేది ఏంటిదంటే, మరొకసారి కెన్ యూ పంచ్ దట్ వర్స్? గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. సో ఇఫ్ యూ కీప్ ఆన్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ వెదర్, మంచి వాతావరణము, మంచి సమయం కోసం ఎదురు చూస్తుంటే సమయం గడిచిపోతుంది. మనము ఎక్కడున్నామో అక్కడే ఉంటామంట. దెర్ ఇస్ అ టైమ్ దట్ యూ హ్యావ్ టు బీ క్వైట్. అందుకనే ఇదే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం కలదు. విత్తుటకు సమయము, కోయుటకు సమయము, ఏడ్చుటకు సమయము, నవ్వుటకు సమయము, ఆనందించుటకు అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి సమయము, అదే రీతిగా విలాపించుటకు సమయం, అన్నిటికీ సమయం కలదు. దెర్ ఇస్ అ టైమ్ అండ్ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఒకసారి విత్తమని అంటే ఇంకా అక్కడే ఉండటం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని తర్వాత ఇంకో అడుగు వెయ్యాలి కదా. ఉన్న చోటనే ఉండమని దేవుడు అడగట్లేదు. ఒకవేళ దేవుడు ఇంతకాలం నువ్వు మౌనంగా ఉండాలంటే ఉండాల్సిందే. కానీ ఇంత అన్నాడు, ఇంకా ఆ కాలం దాటిపోయిన తర్వాత కూడా నేను ఏం చేయనంటే, డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ వెదర్ వెన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరిచర్యలో వాడబడు, లేకపోతే పరిచర్య చేయని మరలా దైవజనుల ద్వారా లేకపోతే ఎవరో ద్వారా కన్ఫర్మేషన్ వెంబడి కన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇంకొక సైన్ కోసం చూస్తా, ఇంకొక సూచన కోసం చూస్తా, ఇంకొకటి అంటే దేవుడు అంటాడు, నీకు ఇచ్చాను కదా అవకాశము, నీకు ఇచ్చాను కదా సమయము, నువ్వు సద్వినియోగపరచుకోలేదు, నీది తీసే